సార్ గత 2 రోజుల నుంచి ఒక్కొక్క అంశం చూస్తే ముందు మీ మీద కూటమి నేతలు పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి అవినీతి చేశారని దాని మీద తొందరలో మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారని చెప్పేసి గత 2 రోజుల నుంచి కూడా తెలుగుదేశం జనసేన సోషల్ మీడియాలో మీ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. రాంబాబు గారు ఏమంటారు? సోషల్ మీడియాలో కన్నా ముందు ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ ఈ న్యూస్ ని ఫ్లాష్ చేశారు. నా మీద విజిలెన్స్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించింది అని చెప్పారు. మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. దాని మీద ఇవాళ నుంచి సోమవారం నుంచి విచారణ ప్రారంభమవుతుందని చెప్పారు. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం గాని చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ గారు గాని ఎవరినైనా వేధించాలనుకున్నా అరెస్ట్ చేయాలనుకున్నా ఇంకా దానికి ఏం పెద్ద ఆధారాలు అవసరంలా. సిఐడికి అప్పచెప్తారు, లేదా సిట్ అని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని వేస్తారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా ప్రొసీజర్ చేస్తారు. తర్వాత నేరం ఉందని ప్రాథమికంగా రుజువైంది, అందువల్ల మేము కేసు పెడుతున్నామంటారు. దట్ ఈస్ ద ప్రొసీజర్. దాన్ని వాళ్ళు చేస్తున్నటువంటి ఆపరేషన్ ఆ రకంగానే ఉంది. మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఇది లైక్ దట్. కాబట్టి వాళ్ళు చెయ్యాలి అనుకున్నప్పుడు నేను చేయగలిగింది ఏముంది? ఇంకా ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు చాలా అవినీతికి పాల్పడ్డానని, మన జగనన్న కాలనీల్లో చాలా దోచుకున్నానని, ఇంకా అయ్యో సున్నప్రాయిలో దోచుకున్నానని వాళ్ళే చెప్పుకొచ్చారు. మరి నాకు తెలియదు ఇవన్నీ కూడా. సరే, ఇప్పుడు వాళ్ళు చెయ్యాలి అనుకున్నప్పుడు విచారణకి ఆదేశించినప్పుడు నేను చేయగలిగింది ఏం లేదు, ఫేస్ చేయటం తప్ప. నేను దానికి సిద్ధంగా ఉన్నాను. చేయగలిగింది ఏముంది? అది కూడా నేను చాలా స్పష్టంగా కూడా చెప్పాను. ముందు టీవీ మన ఆంధ్రజ్యోతిలో వేశారు, తర్వాత TV5లో వేశారు. వేసి దొరికాడు అంబటి రాంబాబు అని ఇదంతా చెప్పుకున్నారు. ఓకే, దట్ ఈస్ లెఫ్ట్ టు దేర్ డిస్కషన్. వాళ్ళు చెయ్యాలి అనుకున్నప్పుడు ప్రభుత్వం వారి చేతిలో ఉంది, పోలీస్ యంత్రాంగం వారి చేతిలో ఉంది, విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారి చేతిలో ఉంది. ఏం చేయదలుచుకున్నారు చేసుకోవడానికి నాకేం అభ్యంతరం ఉన్నా కూడా మనం చేయగలిగింది. మీకేమైనా నోటీసులు ఇచ్చారా సార్? ఎవరన్నా నోటీసులు వచ్చినాయా? ప్రభుత్వం తరపు నుంచో, సిఐడి తరపు నుంచో, లేకపోతే ఇంకేదన్నా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచో నోటీసులు వచ్చాయి మీకు? ఎక్కడి నుంచి నోటీసులు రాలేదు. దానికి సంబంధించిన అథెంటిక్ సమాచారము ఇంతవరకు లేదు. రహస్యంగా ఏమైనా జరుగుతున్నామో మనకు తెలియదు. ఆంధ్రజ్యోతిలో వేశారు అంటే ఏదో కొంత ఉంటేనే వేసి ఉంటారు. అది ఒక స్ట్రాటజీ. ఆంధ్రజ్యోతిలో వేస్తారు, ఈనాడులో వేస్తారు, తర్వాత TV5లో చెప్తారు, తర్వాత ABNలో చెప్తారు, తర్వాత ఈనాడులో చెప్తారు, ఈటీవీలో చెప్తారు. చెప్పి ఒక కేసు అంతా బిల్డప్ అయినట్టు ప్రపంచానికి తెలియపొచ్చి తర్వాత యాక్షన్ లోకి వస్తారు. ఇది జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమం జరుగుతుందని అనుకుంటున్నాను. చూద్దాం, వెయిట్ అండ్ సీ. అంటే మీరు ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా రాంబాబు గారు? ఎదుర్కోవడానికి సిద్ధంగా లేక చేయగలిగింది మాత్రం ఏముంది నాకు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు మీ మీద కేసు పెడతాము, అరెస్ట్ చేస్తాం అన్నారు అనుకోండి, మనం కాదనేది మాత్రం ఏముంది? అంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి మిమ్మల్ని చిత్రహింసలు గురి చేసే ఆలోచన ఒకవేళ ఎవరన్నా చేస్తే చేయగలిగింది ఏముంది చెప్పండి నాకు మార్గం. ఇప్పుడు వాళ్ళు చిత్రహింసలు గురి చేయాలనుకున్నారు, అరెస్ట్ చేయాలనుకున్నారు, లోపల వేయాలనుకున్నారు, జ్యుడిషియల్ రిమాండ్కి పంపాలనుకున్నారు. 7 సంవత్సరాల కన్నా మించినటువంటి శిక్షలు పడే కేసులు నా మీద రిజిస్టర్ చేయాలనుకున్నారు. వాట్ ఇది ఆప్షన్? నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు, లోకేష్ గారి కాళ్ళు పట్టుకోవాలా? ఫేస్ చేయడం తప్ప ఏముంది? ఇంకా న్యాయస్థానంలో ఫేస్ చేస్తాం, దట్స్ ఆల్. అంటే మీరు బలంగా వాయిస్ వినిపిస్తున్నారు మీ ప్రభుత్వం పోయిన తర్వాత కూడా. సో మీ గొంతుని అనగదొక్కాలని చెప్పేసి ఈ విధంగా భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని అంటారా? నేను అన్నాను, మీరు అవునో కాదు మీరే చెప్పండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం పోయి 14 మాసాలు అయ్యి 15వ మాసం జరుగుతుంది అనుకుంటాను సుమారుగా. ఇప్పుడు దాకా లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇక ఈ దేవారం కేసు కొత్తగా? అందువల్ల సరే, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఇష్టం. యూ కెన్ ఫేస్ చెయ్యక ఆల్టర్నేటివ్ కూడా లేదు కాబట్టి ఫేస్ చేస్తాం. ఏముందాలో రైట్. ఇకపోతే మరొక అంశం చూస్తే రాంబాబు గారు, ఇప్పుడు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి 60 పని దినాలు అటెండ్ అవ్వకపోతే